దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసే కొన్ని పనులు స్థిరంగా నిలబడపోవచ్చు, అస్థిరంగా ఉండొచ్చు, సంచలంగా ఉండొచ్చు. కొన్ని దినాలకి ఆ పని పాడైపోవచ్చు. స్థిరముగా మనము ఏమీ చేయలేం. ఈ భూమి మీద మనుష్యుడు స్థిరముగా ఏమీ చేయలేడండి. స్థిరముగా చేయాలి అంటే, ఆ పని స్థిరస్థాయిగా నిలిచి ఉండాలి అంటే అది దేవుని వలన మాత్రమే అవుతుంది, కానీ మనుషుల వలన కాదు. మహా అయితే 100-200 సంవత్సరాలు, 400-500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు నిలబడుతుంది మనిషి చేసే పని. ఆ తర్వాత అది పాడైపోయి శిథిలమైపోయి. అదే దేవుడు ఒక పని చేస్తే అది స్థిరంగా నిలిచి ఉంటుంది అని మనం పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలుసుకొనగలం. చూద్దాము లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనములో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు దావీదు భక్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నీ మట్టుకి నీ సంతానము, నీ రాజ్యము, నీ సింహాసనము స్థిరపరచబడుతుంది. నేను నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని దావీదు భక్తుడికి దేవుడు వాగ్దానం చేశాడండి. ఎందుకు దావీదు భక్తుడికి ఆ రీతి వాగ్దానం చేశాడంటే, ఈ దావీదు అనే ఆయన దేవుని చిత్తములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. దైవ నియమములోనూ వాక్య నియమములోనూ ప్రార్థనాపరుడుగాను ఉండినట్లు మనము చూస్తాం. దేవునికి హృదయానుసారుడుగా ఈ దావీదు ఉండినట్లు మనము పరిశుద్ధ లేఖనాల ద్వారా కనుగొనగలమండి. అవునండి, దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే దావీదు చేసేటటువంటి వాడు. దైవ చిత్తాన్ని మాత్రమే తన జీవితంలో నెరవేర్చేటటువంటి వాడు. దేవుని అనుగ్రహమును, ఆయన కృపను పొందుకొని ముందుకు సాగినటువంటి వ్యక్తి దావీదు. అందుకే దావీదు యందు దేవుడు ఇష్టత కలిగి, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను అని చెప్పాడండి. చెప్పిన రీతిగానే రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో వచ్చి మహారాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఉండినట్లు, ఆయన సింహాసనము స్థిరపరిచినట్లు మనము చూస్తాం. ఇప్పటికి కూడా ఆ క్రీస్తు సామ్రాజ్యము ప్రపంచ దేశాలలో విస్తరిస్తూ ఉందండి. ప్రపంచ దేశాలలో విస్తరిస్తుంది. ఆ రాజ్యము కంటికి కనిపించదు, అది పొందిన వారికే చెందును అని దేవుడు తన లేఖనాల్లో రాయించారు. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో, రక్షించబడతారో, దేవుని బిడ్డలుగా ముద్రించబడతారో వారి మాత్రమే ఆ సామ్రాజ్యంలో, క్రీస్తు సామ్రాజ్యంలో పౌరులుగా చేర్చబడతారు. ఆ సామ్రాజ్యంలో వారి ప్రజలుగా ఉంటారు. ఈ భూమి, ఈ ఆకాశము అంతమైన తర్వాత పరలోక రాజ్యంలో ఈ రక్షించబడినటువంటి ఈ పౌరులే, ఈ ప్రజలే ఉండి దేవునితో యుగయుగాలు ఉంటారు, స్థిరంగా జీవిస్తారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసేటటువంటి కార్యము స్థిరంగా ఉంటుంది. నీవు ఈనాడు విశ్వసించినట్లయితే ఆయన నీ జీవితంలో ఒక స్థిరమైనటువంటి కార్యము చేయాలని ఉద్దేశించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆత్మ సంబంధమైనది స్థిరమైనదిగా ఉంటుంది. భౌతిక సంబంధమైనది తాత్కాలికమైనది. భౌతిక సంబంధమైనవి ఈ భూమి ఉన్నంత వరకు లేదా మనం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. కానీ అదే ఆత్మ సంబంధమైనదైతే అది యుగయుగాలు నిలిచి ఉంటుంది. అలాంటి కార్యాలు, అలాంటి దీవెనలు, అలాంటి పనులు దేవుడు నీ జీవితంలో చేయాలని ఉద్దేశించి ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన చిత్తానుసారంగా బ్రతకండి. దావీదు భక్తుడు వలె భక్తి కలిగి ఆయన హృదయానుసారులుగా మనము జీవిద్దాము. ఆయన చేత మన జీవితాలను స్థిరపరచుకొని దేవుని సన్నిధిలో నిత్యము ఆనందించుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.